Mukunda Jewelry Direct Factory Rates. No making charges. భారతదేశపు ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు మహానగరంలో గృహాల అద్దె ధరలు సాధారణ మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. నగరంలో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోతోందనడానికి అద్దెలకు సంబంధించిన ఒక ప్రకటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడమే నిదర్శనం. బెంగళూరులోని ఒక 3 BHK అపార్ట్మెంట్ నెలకు ఏకంగా 1.1 లక్షల రూపాయల అద్దె డిమాండ్ చేస్తూ వచ్చిన ప్రకటన ఇంటర్నెట్ కదిలించింది. ఒక సాధారణ ఉద్యోగి నెలవారీ జీతంతో సమానంగా ఉన్న ఈ అద్దెపై ట్విట్టర్ వేదికగా ఒక నెటిజన్ వ్యంగ్యంగా స్పందిస్తూ బెంగళూరులో 3 BHK 1.1 లక్షల రూపాయలని, అది నిజానికి ఒకరి నెల జీతంతో సమానమని వ్యాఖ్యానించారు. డొమ్లూరు ఇందిరానగర్ ప్రాంతంలోని ప్రసిద్ధ ఎంబసీ గోల్ఫ్ లింక్ బిజినెస్ పార్క్ సమీపంలో ఉన్న శ్రీరామ్ స్పందన అనే గేటెడ్ కమ్యూనిటీలో ఈ అపార్ట్మెంట్ ఉంది. సుమారు 1800 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఫ్లాట్లో స్విమ్మింగ్ పూల్, ఆధునిక వ్యాయామశాల, బ్యాడ్మింటన్ కోర్ట్, స్కేటింగ్ రింక్, సుందరమైన తోటలు, ఒక ప్రైవేట్ టెర్రస్ వంటి విలాసవంతమైన సౌకర్యాలున్నాయి. అయితే ఈ అపార్ట్మెంట్ పొందాలంటే నెలకు కట్టే అద్దెతో పాటు 4 లక్షల రూపాయల భారీ సెక్యూరిటీ డిపాజిట్, నెలకు సుమారు 6,000 రూపాయల అపార్ట్మెంట్ నిర్వహణ ఛార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వైరల్ పోస్ట్ సోషల్ మీడియా యూజర్లను 2 వర్గాలుగా విభజించింది. ముఖ్యంగా సాంకేతిక, స్టార్టప్ రంగాలలో పనిచేసే యువ ఉద్యోగుల మధ్య బెంగళూరులో పెరుగుతున్న నివాస ఖర్చులపై ఇది తీవ్రమైన చర్చకు దారితీసింది. కొందరు దీన్ని మార్కెట్ డిమాండ్గా సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రమైన దోపిడీగా అభివర్ణిస్తున్నారు. ఈ చర్చలో ఒక యూజర్ స్పందిస్తూ మార్కెట్లో 20 రూపాయలకే దోసు దొరుకుతుందని, అలాగే 500 రూపాయలకు లభిస్తుందని, ఎవరికి అందుబాటులో ఉన్నది వారు ఎంచుకోవడమే తప్ప యజమానులను తప్పుపట్టలేమన్నారు. చెన్నై వంటి నగరాల్లో కూడా నెలకు 4 లక్షల రూపాయల అద్దె ఉన్న అపార్ట్మెంట్లు ఉన్నాయని, అంత మాత్రాన యజమానులు దోచుకుంటున్నట్లు కాదని అభిప్రాయపడ్డారు. దీనికి పూర్తి భిన్నంగా మరొక యూజర్ స్పందిస్తూ ఇది ముమ్మాటికి దోపిడీ అని, ఇంత భారీ మొత్తాన్ని అద్దెగా చెల్లించేవాడు ధనవంతుడు కాదు, కేవలం మూర్ఖుడు మాత్రమేనని తీవ్రంగా విమర్శించారు. మరో నెటిజన్ బెంగళూరు విస్తీర్ణాన్ని సమర్థిస్తూ బెంగళూరు ఇప్పుడు ఒక చిన్న పట్టణం కాదని, దేశంలో 4 ప్రధాన మెట్రో నగరాల కంటే ఇది చాలా పెద్దదిగా, ఖరీదైన టైర్ 1 నగరంగా మారిందని గుర్తు చేశారు. బెంగళూరు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన అధికారిక గణాంకాలను పరిశీలిస్తే ఈ అద్దెల పెరుగుదల కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. నెట్ ఫ్రాంక్ సంస్థ విడుదల చేసిన ఆసియా పసిఫిక్ ఆఫీస్ మార్కెట్ నివేదిక ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో వాణిజ్య కార్యాలయాల అద్దెలలో బెంగళూరు నగరం ఏకంగా 14% వార్షిక వృద్ధితో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ విధంగా వాణిజ్య రంగ విస్తరణ, కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి ఆఫీసులను పనిచేయాలని ముమ్మరంగా ఆదేశిస్తుండడం నివాస గృహాల అద్దెలను నేరుగా ప్రభావితం చేస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అనార్ రాక్ డేటా ప్రకారం 2026 మొదటి త్రైమాసికంలో ముఖ్యంగా ఉత్తర, తూర్పు బెంగళూరు ప్రాంతాలలో గృహాలకు డిమాండ్ ఉందని ఊహించని విధంగా పెరిగింది. పెద్ద ఐటీ పార్కులకు సమీపంలో ఉన్న ప్రీమియం నివాస ప్రాంతాల్లో ఇళ్ల సరఫరా కొరత ఏర్పడడంతో యజమానులు అద్దెలను దూకుడుగా పెంచుతున్నారు. ఈజీఎల్, ఔటర్ రింగ్ రోడ్, వైట్ ఫీల్డ్, కోరమంగళ వంటి ప్రధాన ఆఫీస్ హబ్ల పరిసరాలలో అద్దెలు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్లలోని సర్జాపూర్ రోడ్ వంటి ప్రాంతాలలో గత 3 ఏళ్ల కాలంలో సగటు అద్దెలు ఏకంగా 76% వరకు పెరగడం గమనార్హం. ఈ పరిణామాలు టెక్ సిటీలో ఇల్లు అద్దెకు తీసుకోవాలనే సగటు ఐటీ ఉద్యోగిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి.